పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతముగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను. శ్రద్ధగా వినవలసినదిగా సూతుడు శౌనకార్యమునకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధ సాధ్యాఖ్యం పురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుండిరి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురితి అనబడు శివ భక్త శ్రేష్ఠుడు ఆనంద పులకిత్తుడై తన యొక్క నాట్యగతులతో సభాసదులను శివుడిని మెప్పించుచుండెను. శివుడు భృంగురితిని అభినందించి ఆశీర్వదించాడు. అదే సమయమందు భృంగి మొదలుగా గల వందనాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తలు చేరినాథ నన్ను విడిచి మీకు మాత్రమే వీరిలా నమస్కరించిరి అని ప్రశ్నించెను. అంత సదా శివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకుని దేవి పరమార్థ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగ చేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినే యుండి అదండ ప్రణామములకు నోచుకుని అయోగ్యురాలని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సును నర్చుటకై కైలాసమును వదిలి సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామని చూచి అతిథి మర్యాదలో నచ్చి తల్లి నీవెవ్వరో ఎవరి దానవు ఎచ్చట నుండి వచ్చితివి నీ రాకకు గల అగత్యమై మీకుని పార్వతిని ప్రశ్నించారు. నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాథనితో సమానమగు యోగ్యతను పొందగోరి మీ ఆశ్రమానికి వచ్చిందానను అన్నది పార్వతి. మహర్షులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగునైతరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతి ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతం ఒకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవు వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముడిని కోరింది. ఈ తీరన వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగ చేయని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంగతరంగా ఏ భర్తతో నిజ నివాసము కైలాసమున కోరెను. కొంతకాలమునకు శివ భక్త పరాయణగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడే మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరిదివి నుండి భూకీర్తించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివ అనుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతము చేయుటకు అను నిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా నేను దరిద్రుడను సమాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీర ఆలోచనను మానుకొండని పలికెను. అందుక వైశ్యపుత్రికలుని ఏ మాకు ధనము అను ఇయ్యవలసినదని కోరుకున్నారు. వారిరువురు ఒక వట వృక్షం క్రింద కూర్చుని తౌరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్యాసోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి యొగు వైశ్యుడు ధనధాన సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యం మదోన్మతురాల కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుడిని రాజ్యము నుండి వెడలగొట్టి